హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. షెర్లాక్ హోమ్స్ డీల్ చేసిన ఇంకో ఇంట్రెస్టింగ్ కేసు గురించి ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అయితే ఈ ఎపిసోడ్లో కొన్ని చేంజెస్ ఉంటాయి. అదేంటంటే డాక్టర్ వాట్సన్ అబ్బాయి కాదు, అమ్మాయి. అండ్ హోమ్స్ ఈ కేసుని డీల్ చేస్తుంది లండన్లో కాదు, అమెరికాలోని న్యూయార్క్ సిటీలో. ఇంకా ఎపిసోడ్లోని కేసు ఏంటో చూద్దాం. ఓపెనింగ్ సీన్లో ఒక ఇంట్లో ఒక అమ్మాయిపై ఎవరో అటాక్ చేసినట్టుగా మనకు చూపిస్తారు. కట్ చేస్తే మార్నింగ్ 7 o'clockకి నిద్రలేచి జాగింగ్కి వెళ్తుంది డాక్టర్ వాట్సన్. జాగింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వస్తుండగా వాట్సన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. కాసేపట్లో నేను అతను కలుస్తాను అని కాల్ లిఫ్ట్ చేసి వాట్సన్ చెప్తే అతను తప్పించుకున్నాడని ఆమెకి చెప్తారు. తర్వాత వాట్సన్ రెడీ అయ్యి ఆ తప్పించుకున్న వ్యక్తి ఇంటికి వెళ్తుంది. ఫోన్లో మాట్లాడుతూ, మీ కొడుకు ఈరోజు మార్నింగే ఆ రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి పారిపోయాడంట. మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే మీ కొడుకు ఇంటికి వెళ్తున్నా, అతనితో మాట్లాడతాను అని ఆమె చెప్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఇంటి నుంచి ఒక అమ్మాయి రెడీ అయ్యి వెళ్ళిపోతుంది. ఫోన్లే, వీడి పని అయిపోయాక వచ్చాను అని వాట్సన్ అనుకుని ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ టీవీ ప్లే అవుతుంది. ఎదురుగా ఆ వ్యక్తి నుంచొని ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ అని వాట్సన్ చెప్తుంటే, సైలెంట్గా ఉండు అని అతను టీవీ మ్యూట్లో పెడతాడు. చూడండి, నా పేరు వాట్సన్, మీరు రీసెంట్గా రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి వచ్చారంట కదా, మీకు హెల్ప్ చేయమని, మీకు తోడుగా ఉండమని మీ ఫాదర్ నన్ను హైర్ చేసుకున్నారు. నెక్స్ట్ 6 weeks వరకు నేను మీతో పాటే ఉండి మీరు మళ్ళీ నార్మల్ అయ్యే వరకు మీకు హెల్ప్ చేస్తాను అని వాట్సన్ అంటుంది. మీరు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి ఎప్పుడైనా విన్నారా? మిమ్మల్ని చూశాక నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటారు అని అతను అంటాడు. వాట్సన్ ఒక నిమిషం షాక్ అవుతుంది. అతను వెంటనే టీవీ సౌండ్ ఆన్ చేసి ఇప్పుడు ఇతను చెప్పిన డైలాగే టీవీలో ప్లే అవుతుంది. వాట్సన్ కంగారు పడి తన బ్యాగ్ కింద పడేస్తుంది. భయపడకు, అది మూవీలో డైలాగ్ అంతే అని అతను అంటాడు. వాట్సన్ తన బ్యాగ్ సర్దుకుంటుంది. నా పేరు షెర్లాక్ హోమ్స్, నాకు పనుంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి హోమ్స్ రెడీ అవుతుంటాడు. హోమ్స్, మీ ఫాదర్ నా గురించి మీకు ఈమెయిల్ పంపుతా అన్నారు, పంపలేదా అని వాట్సన్ అడుగుతుంది. పంపారు, నేనే పట్టించుకోలేదు అని హోమ్స్ చెప్తాడు. అవును, మీరు ఆ రీహాబ్ సెంటర్ నుంచి ఎందుకు పారిపోయారు? ఎలాగో మీరు ఈరోజే కదా రిలీజ్ అయ్యేది అని వాట్సన్ అడుగుతుంది. నార్మల్గా రిలీజ్ అయితే ఏం బాగుంటుంది, అందుకే ఎస్కేప్ అయ్యా. వాళ్ళేదో ఆ రీహాబ్ సెంటర్లో పెద్ద సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నాం అని వాళ్ళ ఫీలింగ్, అందుకే వాళ్ళ సెక్యూరిటీలో ఎన్ని బొక్కలు ఉన్నాయో వాళ్ళకి ఇవాళ పరిచయం చేశా, మనతో మామూలుగా ఉండదు అని హోమ్స్ అంటాడు. ఇందాక ఒక అమ్మాయి మీ ఇంటి నుంచి వెళ్ళడం చూసా, ఆ అమ్మాయి ఏమైనా మీకు డ్రగ్స్ లాంటివి ఇచ్చిందా అని వాట్సన్ అడుగుతుంది. కాదు, బూమ్ కోసం ఆ అమ్మాయిని పిలిపించుకున్నా. అప్పుడప్పుడు అది నా బాడీకి చాలా అవసరం, లేదంటే నా బ్రెయిన్ షార్ప్గా పనిచేయదు. మీరు డాక్టరే కదా, మీకు ఈ విషయాలు తెలిసే ఉంటాయిగా అని హోమ్స్ అంటాడు. నేను డాక్టర్ అని మీకు చెప్పానా అని వాట్సన్ అడుగుతుంది. చెప్పక్కర్లేదు, తెలుస్తుంది, మీరు ఒక సర్జన్, అది మీ హ్యాండ్స్ చూసే చెప్పగలను. అవును, మీ కార్ ఇక్కడే పార్క్ చేశారా అని హోమ్స్ అడుగుతాడు. ఈ పక్కనే పార్క్ చేశాను. అవును, నా కారు ఉందని నీకెలా తెలుసు అని వాట్సన్ అడుగుతుంది. ఇందాక నీ పర్స్ కింద పడినప్పుడు అందులో నుంచి పార్కింగ్ టికెట్స్ బయటకు వచ్చింది కదా, అప్పుడు చూసా. పద లేట్ అయింది, త్వరగా వెళ్ళాలి అని హోమ్స్ అంటాడు. ఎక్కడికి వెళ్ళాలి అని వాట్సన్ అడుగుతుంది. కార్ అక్కర్లేదులే, ట్రైన్లో వెళ్ళిపోదాం, ఫాస్ట్గా వెళ్ళొచ్చు అని హోమ్స్ అంటాడు. కట్ చేస్తే వీళ్ళు ట్రైన్లో ఉంటారు. రీహాబిలిటేషన్ సెంటర్లో చేరకముందు నేను లండన్లో డిటెక్టివ్ని, ఇప్పుడు ఇక్కడ డిటెక్టివ్ని అని హోమ్స్ చెప్తాడు. మీ ఫాదర్ ఈ విషయాలు నాకు చెప్పారు, మీరు ఫీజు కూడా తీసుకోరంట కదా అని వాట్సన్ అడుగుతుంది. ఎస్, నాకు దాంతో పని లేదు అని హోమ్స్ చెప్తాడు. అప్పుడు వాట్సన్కి వాళ్ళ పేరెంట్స్ నుంచి కాల్ వస్తుంది, కానీ ఆమె కాల్ కట్ చేస్తుంది. మీరు లండన్లో ఉండగా మీకేదో జరిగిందంట కదా, అందుకే మీరు ఇక్కడికి వచ్చారంట, ఏం జరిగింది ఇంతకీ అని వాట్సన్ అడుగుతుంది. మీ మదర్ బాగానే ఉన్నారుగా, మీ ఫాదర్ ఎందుకని వేరే ఉమెన్తో అఫైర్ పెట్టుకున్నాడు? పాపం, మీ మదర్కి నిజం తెలిసాక మీ ఫాదర్ని యాక్సెప్ట్ చేశారంటే గ్రేట్ అనే చెప్పాలి అని హోమ్స్ అంటాడు. మా పేరెంట్స్ గురించి నీకెలా తెలుసు అని వాట్సన్ అడుగుతుంది. తర్వాత చెప్తానులే కానీ స్పాట్కి వచ్చాం, పద లోపలికి వెళ్దాం అని హోమ్స్ అంటాడు. అది క్రైమ్ సీన్. అవును, నేనేమని పరిచయం చేయమంటావు అని హోమ్స్ వాట్సన్ అడుగుతాడు. నీ ఇష్టం, ఎలాగైనా పర్లేదు అని వాట్సన్ అంటుంది. కెప్టెన్ గ్రెగ్సన్, ఏంటి బిజీగా ఉన్నట్టున్నారు అని హోమ్స్ అక్కడున్న పోలీస్ ఆఫీసర్ని అడుగుతాడు. క్రైమ్ సీన్ దగ్గర తప్పదు కదా మరి అని గ్రెగ్సన్ చెప్తాడు. ఈమె పేరు వాట్సన్, నా పార్ట్నర్ అని హోమ్స్ అంటాడు. లైఫ్ పార్ట్నరా అని గ్రెగ్సన్ అడుగుతాడు. కాదు, క్రైమ్ పార్ట్నర్, ఐ మీన్ క్రైమ్స్ సాల్వ్ చేయడంలో నాకు హెల్ప్ చేసే పార్ట్నర్ అని హోమ్స్ చెప్తాడు. సరే పదండి లోపలికి వెళ్దాం. ఈ హౌస్ డాక్టర్ రిచర్డ్ అనే వ్యక్తిది. కొన్ని గంటల క్రితం అతను ఈ ఇంటికి వచ్చాక ఇంటి డోర్ ఓపెన్ చేసి ఉందంట, అండ్ అతని వైఫ్ ఇంట్లో ఎక్కడా కనిపించలేదంట. మిస్సింగ్ అని చెప్పి మనకు కంప్లైంట్ ఇచ్చాడు. అదిగో అక్కడ పోలీసులతో మాట్లాడుతున్నాడే, అతనే డాక్టర్ రిచర్డ్. శాన్బ్రిడ్జ్ హాస్పిటల్లో డాక్టర్ అంట అతను. లాస్ట్ నైట్ అతనికి ఎమర్జెన్సీ వర్క్ ఉండడంతో అతని ఇంటికి రాలేదు. మార్నింగ్ 5కి అలా ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ఇలా ఉందంట అని గ్రెగ్సన్ హోమ్స్కి డీటెయిల్స్ చెప్తాడు. కిచెన్లో ఏదో గొడవ జరిగినట్టుగా ఉంది. అక్కడ గ్లాసెస్ బ్రేక్ అయ్యి కింద పడి ఉన్నాయి.
మాస్టర్ బెడ్రూమ్ కూడా చిందరవందరగా ఉంది. కానీ యామీ మాత్రం ఎక్కడా కనిపించలేదు అని గ్రెగ్సన్ చెప్తాడు. ఓకే, డబ్బుల కోసం ఎవరు ఫోన్ చేయలేదు కదా అని హోమ్స్ అడుగుతాడు. లేదు, ఏ కిడ్నాపరు డబ్బుల కోసం ఫోన్ చేయలేదంట అని గ్రెగ్సన్ చెప్తాడు. తర్వాత హోమ్స్ ఆ ఇంట్లో ఉన్న హాల్ని అబ్జర్వ్ చేస్తాడు. అక్కడ వాల్కి ఉన్న డాక్టర్ రిచర్డ్ అండ్ అతని వైఫ్ యామీ ఫొటోస్ని అబ్జర్వ్ చేస్తాడు. యామీ సెల్ ఫోన్ మీకేమైనా దొరికిందా అని హోమ్స్ అడుగుతాడు. హా, సెల్ ఫోన్ ఉంది అని యామీ ఫోన్ని హోమ్స్కి ఇస్తాడు గ్రెగ్సన్. హోమ్స్ ఆ ఫోన్లో ఉన్న యామీ ఫొటోస్ అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. వాల్ దగ్గర ఉన్న ఆ ఫొటోస్లో ఉన్న యామీకి ఆమె ఫోన్లో ఉన్న యామీ ఫొటోస్ని అబ్జర్వ్ చేస్తూ ఆమె రీసెంట్ టైంలోనే బాగా వెయిట్ లాస్ అయినట్టుగా తెలుస్తుంది, లేదా ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఉండాలి అరౌండ్ 2 years బ్యాక్ అలాగా అని హోమ్స్ అంటాడు. అదేంటి, ఆమె అన్ని ఫొటోస్లో ఒకేలా ఉన్నాయి కదా అని వాట్సన్ అడుగుతుంది. ఎగ్జాక్ట్లీ, అందుకే ఆ మాట అన్నా. అక్కడున్న గోడపై ఉన్న ఫొటోస్ చూడు, ఈ 2 ఫోటో ఫ్రేమ్స్ ఓవెల్ షేప్లో ఉన్నాయి. అంటే అది చాలా ఇయర్స్ బ్యాక్ ఫోటో ఫ్రేమ్స్. కొన్ని ఇయర్స్ నుంచి ఆ ఫ్రేమ్స్ అక్కడే ఉండడం వల్ల ఆ ఓవెల్ షేప్లో గోడ మీద మార్క్స్ చూడు. ఇంకా ఈ పక్కనే ఉన్న 4 స్క్వేర్ అండ్ రెక్టాంగులర్ ఫ్రేమ్స్ కొత్తవి. ఆ పాత ఓవెల్ ఫ్రేమ్స్ పక్కకు జరిపి ఈ కొత్త ఫ్రేమ్స్ అక్కడ పెట్టారనమాట. అంటే ఆ కొత్త ఫొటోస్లోనే యామీ ఉంది, పాత ఫొటోస్లో లేదు. ఈ ఫోన్లో ఉన్న ఆమె ఫొటోస్ అన్నీ 2 years బ్యాక్ నుంచే ఉన్నాయి, అంతకు ముందు ఫొటోస్ లేవు. కానీ వేరే వాళ్ళ ఫొటోస్ 5 years బ్యాక్వి కూడా ఉన్నాయి. సో ఆమె 2 years బ్యాకే అయితే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఉండాలి, లేదా వెయిట్ లాస్ అయ్యి ఉండాలి అని హోమ్స్ చెప్తాడు. తర్వాత హోమ్స్ అక్కడ ఉన్న కార్పెట్ని అబ్జర్వ్ చేస్తాడు. హోమ్స్ మీకు ఎప్పటి నుంచి తెలుసు అని వాట్సన్ పోలీస్ ఆఫీసర్ గ్రెగ్సన్ని అడుగుతుంది. 10 years బ్యాక్ నుంచి తెలుసు అని గ్రెగ్సన్ చెప్తాడు. తర్వాత హోమ్స్ కిచెన్లోకి వెళ్ళి అక్కడ కింద పడి ఉన్న గ్లాస్ పీసెస్ని అబ్జర్వ్ చేస్తాడు. అక్కడ బ్లడ్ మార్క్ ఉంటుంది. హోమ్స్ గ్రెగ్సన్ని పిలిచి యామీకి తనని అటాక్ చేసిన వాడెవడో తెలుసు, అందుకే ఆమె అతన్ని లోపలికి రానిచ్చింది. ఇక్కడ 2 గ్లాసెస్ పగిలిపోయాయి, అంటే ఒక గ్లాస్ ఆమెకైతే రెండోది వచ్చినవాడి కోసం అన్నమాట అని హోమ్స్ చెప్తాడు. కెప్టెన్ గ్రెగ్సన్ ఎవడీడు ఏదేదో మాట్లాడుతున్నాడు అని అక్కడున్న పోలీస్ ఆఫీసర్ యాబ్రో అడుగుతాడు. అక్కడ ఫ్రంట్ డోర్ని ఎవరో బద్దలు కొట్టుకుని వచ్చారన్నట్టుగా తెలుస్తుంది. అలా బద్దలు కొట్టి వచ్చిన వాడిని కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని యామీ అడుగుతుందా అని ఆ పోలీస్ ఆఫీసర్ యాబ్రో అడుగుతాడు. హోమ్స్ అక్కడున్న ఫ్రిడ్జ్ కింద ఉన్న గ్లాస్ బేస్ని తీసి చెప్పాను కదా ఇక్కడ 2 గ్లాసెస్ పగిలాయని, ఇదిగో ఇది 2వ గ్లాస్కి సంబంధించిన బేస్ అని హోమ్స్ చెప్తాడు. ఫ్రంట్ డోర్ దగ్గర ఉన్న బోర్డ్ ప్రింట్స్ని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదనుకుంటా, అక్కడ చిన్న బ్లడ్ మార్క్ ఉంది, అబ్జర్వ్ చేశారా? అంటే అటాక్ జరిగిన తర్వాతే యామీ బ్లడ్ ఏమాత్రం కిడ్నాపర్ షూకి తగిలి ఉండాలి. ఎప్పుడైతే వాడు షూతో డోర్ని తన్నాడో అది అక్కడ అంటుకొని ఉండాలి అని హోమ్స్ చెప్తాడు. సో యామీకి వచ్చినవాడు ఎవడో తెలుసు, వాడిని లోపలికి రానించి వాడి కోసం గ్లాస్తో వాటర్ లేదా ఇంకేదో డ్రింక్ ఇచ్చాకే ఆ తర్వాతే వాడు యామీపై అటాక్ చేశాడు. తర్వాత ఆ డోర్ని తన్నుకొని బయటికి వెళ్ళిపోయాడు. అంతేకాదు వాడు వెళ్లే ముందు లివింగ్ రూమ్లో ఉండాల్సిన ఒక వస్తువుని తీసుకుని పోయాడు అని హోమ్స్ చెప్తాడు. అది ఎలా చెప్తున్నావు అని గ్రెగ్సన్ అడుగుతాడు. ఇక్కడున్న ఈ 2 వాల్స్ని చూడండి, సేమ్ యాస్టీస్ ఒకేలాగా ఉన్నాయి. అంటే ఆ వాల్కి రిఫ్లెక్షన్గా ఈ వాల్ ఉండేలా డిజైన్ చేసుకున్నారు. అందుకే సేమ్ ప్లేసెస్లో ఫొటోస్ ఉన్నాయి, కింద టేబుల్ ఉంది, టేబుల్ పైన కూడా సేమ్ వస్తువులు ఉన్నాయి. బట్ అక్కడున్న ఆ టేబుల్ పైన ఒక వస్తువు మిస్ అయింది. డాక్టర్ రిచర్డ్, ఇక్కడ ఏదో వస్తువు ఉండాలి కదా, ఏంటది అని హోమ్స్ రిచర్డ్ని అడుగుతాడు. ఏమోండి సార్, నాకు సరిగ్గా గుర్తులేదు అని అతను చెప్తాడు. గుర్తు తెచ్చుకోండి, కేసుకి అది చాలా ఇంపార్టెంట్ అని హోమ్స్ చెప్తాడు. అవునా అని చెప్పి డాక్టర్ రిచర్డ్ ఆలోచించగా, సార్ గుర్తుకొచ్చింది, అక్కడ ఒక ఓల్డ్ రింగ్ బాక్స్ ఉండాలి, యామీ వాళ్ళ గ్రాండ్ మదర్ యామీకి ఇచ్చారు అది అని రిచర్డ్ చెప్తాడు. మాస్టర్ బెడ్రూమ్ చెక్ చేద్దాం పదండి అని చెప్పి హోమ్స్ వాళ్ళు అక్కడికి వెళ్తారు. కిడ్నాపర్ ఎందుకు ఆ రింగ్ బాక్స్ని దొంగలించాడు అని వాట్సన్ అడుగుతుంది. కిడ్నాపర్లు అలా దొంగలించరు, ఓన్లీ కిల్లర్స్ మాత్రమే వస్తువుల్ని దొంగలిస్తారు, చంపిన వాడి గుర్తుగా వాడి దగ్గర దాచుకోవడం కోసం అని హోమ్స్ చెప్తాడు. బ్రో, ఇంట్లో అక్కడ బ్లడ్ కనిపించలేదు అని ఆ ఆఫీసర్ యాబ్రూ చెప్తాడు. తెలుసు, ఆమెని చంపిన వాడు ఎవడో గానీ ఆమెను చాలా నీట్గా ప్యాక్ చేసి ఉండాలి, లేదా అని చెప్పి హోమ్స్ ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి వెతుకుతాడు. ఆ బెడ్రూమ్ని డీటెయిల్గా అబ్జర్వ్ చేసి, ఇందాక చెప్పాను కదా నీట్గా ప్యాక్ చేసి ఉండాలి, లేదా ఆమెని ఈ రూమ్లోనే దాచి ఉండాలి అని హోమ్స్ అంటాడు. ఈ రూమ్లో దాచడం ఏంటి, ఏముంది ఇక్కడ అని గ్రెగ్సన్ అడుగుతాడు. ఇక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉంది, అది ఆ వాల్ వెనకాతలే ఉంది అని హోమ్స్ చెప్తాడు. యామీ హస్బెండ్ రిచర్డ్ ఈ వాల్ గురించి మాకేం చెప్పలేదే అని యాబ్రో అంటాడు. ఇక్కడున్న ఫ్లోర్ కొంచెం డౌన్ యాంగిల్లో ఉన్నది, కావాలంటే ఇది చూడండి అని చెప్పి అక్కడున్న ఒక మార్బుల్ని కింద పడేస్తాడు. ఆ మార్బుల్ దొల్లుకుంటూ ఆ వాల్ దగ్గరికి వెళ్తుంటుంది. తర్వాత హోమ్స్ ఆ పక్కనే ఉన్న టేబుల్ వెనకాతలో ఉన్న బటన్ని ప్రెస్ చేస్తే ఆ వాల్కి ఉన్న డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ సీక్రెట్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోనే యామీ డెడ్ బాడీ ఉంటుంది. చెప్పాను కదా కిల్లర్ యామీని ఇక్కడే దాచాడని. అప్పుడప్పుడు నేను అనుకున్నది కరెక్ట్ అయితే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని హోమ్స్ అంటాడు.
కట్ చేస్తే స్టేషన్లో ఆమీ హస్బెండ్ డాక్టర్ రిచర్డ్ని ఇంటరాగేట్ చేస్తారు పోలీసులు. నేను నా వైఫ్ని చంపలేదు సార్, మీరు ఎన్నిసార్లు అడిగినా ఇదే చెప్తాను, అసలు మా ఇంట్లో ఆ సీక్రెట్ రూమ్ గురించి నాకు తెలియదు అని రిచర్డ్ అంటాడు. ఛా, అవునా, నమ్మేశాంలే, సరే నీ వైఫ్ని ఎందుకు చంపావు చెప్పు అని గ్రెగ్సన్ అడుగుతాడు. మళ్ళీ అదే అడుగుతున్నారు, ఎన్నిసార్లు చెప్పాలి సార్, అసలు ఆ హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా ఆమెను దగ్గరుండి చూసుకున్నది, ఆమె ఎందుకనో మరి ఆ సీక్రెట్ రూమ్ గురించి నాకెప్పుడు ఏం చెప్పలేదు అని రిచర్డ్ అంటాడు. రిచర్డ్ని అబ్జర్వ్ చేస్తున్న హోమ్స్ అతని హ్యాండ్స్కి ఫొటోస్ తీసి వాటిని అబ్జర్వ్ చేస్తాడు. నువ్వు ఇవన్నీ ఎలా కరెక్ట్గా గెస్ చేస్తున్నావు అని వాట్సన్ హోమ్స్ని అడుగుతుంది. నేనేది గెస్ చేయను, అబ్జర్వ్ చేస్తానంతే అని హోమ్స్ చెప్తాడు. ఇందాక నా హ్యాండ్స్ చూసే నేను సర్జన్ అని చెప్పావు, ఎలా చెప్పగలిగావు అని వాట్సన్ అడుగుతుంది. నీ హ్యాండ్స్ దగ్గర బీస్ వ్యాక్స్ స్మెల్ వచ్చింది. సర్జన్స్ మాత్రమే వాళ్ళ హ్యాండ్స్ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం ఆ బీస్ వ్యాక్స్ క్రీమ్ని ఎక్కువగా యూజ్ చేస్తారని తెలుసు. అఫ్కోర్స్ ఇప్పుడు నువ్వు సర్జన్గా ప్రాక్టీస్ చేయట్లేదనుకో, కాకపోతే పాత అలవాట్లు మానడం అంత ఈజీ కాదు కదా. సర్జన్గా ఎందుకు మానేసావంటే మేబీ నీ క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరో చనిపోయి ఉండాలి, సో అందుకే నువ్వు ఆ ఫీల్డ్కి దూరంగా వచ్చేసి ఉంటావు, అంతేనా అని హోమ్స్ అడుగుతాడు. అది ఓకే, మా ఫాదర్ గురించి ఎలా తెలిసింది అని వాట్సన్ అడుగుతుంది. ఓ అదా, గూగుల్ చేశా, ప్రతిదీ అబ్జర్వ్ చేసి తెలుసుకోక్కర్లేదు అని హోమ్స్ అంటాడు. తర్వాత వీళ్ళ దగ్గరికి పోలీసులు వస్తారు. థ్యాంక్స్ హోమ్స్, నీ వల్లే ఎంత ఫాస్ట్గా హంతకుడిని పట్టుకున్నాం అని ఆఫీసర్ అబ్రో అంటాడు. థ్యాంక్స్ ఏం వదిలే గాని ఆ రిచర్డ్ హంతకుడు కాదు అని హోమ్స్ చెప్తాడు. వాట్, ఏం మాట్లాడుతున్నావు అని అబ్రో అడుగుతాడు. డాక్టర్ రిచర్డ్ ఫుట్ సైజు 8, ఆ డోర్ దగ్గర ఉన్న ఫుట్ ప్రింట్ సైజు 11 అని హోమ్స్ అంటాడు. అవును, మేబీ రిచర్డ్ మనల్ని డైవర్ట్ చేయడం కోసం పెద్ద సైజు ఉన్న షూ వాడాడేమో అని అబ్రో అంటాడు. అలా అనుకుంటే మరి అతని హ్యాండ్స్ ఎలా పెద్దవి అవుతాయి? హంతకుడు ఆమె మెడ పట్టుకున్నప్పుడు వాడి హ్యాండ్ ప్రింట్స్ ఆమె మెడ దగ్గర ఉన్నాయి కదా, ఆ ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయండి. ఆ ఫింగర్స్ చాలా పెద్దవి. రిచర్డ్కి అంత పెద్ద ఫింగర్స్ లేవు, సో హంతకుడు 6 feet పైనే ఉండుండాలి. నువ్వు డాక్టరే కదా, నువ్వు చూసి చెప్పు, అక్కడున్న మార్క్స్కి ఆ ఫింగర్కి మ్యాచ్ అవుతాయా అని హోమ్స్ వాట్సన్ అడిగితే వాట్సన్ ఆ ఫొటోస్ చూసి మ్యాచ్ అవ్వవని చెప్తుంది. కెప్టెన్ గ్రెగ్సన్, నేను ఒకసారి రిచర్డ్తో మాట్లాడాలి అని హోమ్స్ అంటాడు. 2 minutes టైం ఇస్తా అని గ్రెగ్సన్ అంటాడు. హోమ్స్ రిచర్డ్ దగ్గరికి వెళ్ళి నీ లైఫ్లో నువ్వు ఇప్పటివరకు కలిసిన టాల్ మ్యాన్ పేర్లేంటో వాళ్ళ డీటెయిల్స్ ఏంటో మాకు లిస్ట్ రాసివ్వు అని హోమ్స్ అడుగుతాడు. కట్ చేస్తే రిచర్డ్ రాసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు హోమ్స్ అండ్ వాట్సన్. ఆమె చాలా మంచి అమ్మాయి సార్, ఇదివరకు నేను ఆమె చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ గురించి అడగడానికి కలిశాను. 2 years బ్యాకే ఈ హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ కోసం ఫండ్ రైజ్ చేశాను. వాటి డీటెయిల్స్ నా దగ్గరే ఉన్నాయి, కావాలంటే చూపిస్తాను రండి అని అతను తన ఆఫీస్ రూమ్కి తీసుకువెళ్తాడు. ఆ ఆఫీస్ రూమ్లో అతని షూస్కి సంబంధించిన బాక్స్ ఉంటుంది. అతని షూ సైజ్ 11 అని ఉండడం హోమ్స్ అండ్ వాట్సన్ గమనిస్తారు. ఇదిగోండి సార్, ఇవే పిక్చర్స్ అండ్ మీటింగ్ డీటెయిల్స్, ఇవి తప్ప నా దగ్గర ఏమీ లేవు, ఆమెతో నేను ఎక్కువగా మాట్లాడింది కూడా లేదు అని అతను చెప్తాడు. అవును, మీ మీద ఇదివరకు స్టాకింగ్ ఛార్జెస్ ఉన్నాయంట, వాటి సంగతి ఏంటి అని హోమ్స్ అడుగుతాడు. అప్పట్లో ఒక అమ్మాయిని డేట్కి వెళ్దామని అడిగాను, ఆ అమ్మాయి ఓవర్ రియాక్ట్ అయ్యి నా మీద కేసు పెట్టింది, అదే జరిగింది అప్పుడు అని అతను చెప్తాడు. మిస్టర్ పోల్క్, మీరు నిన్న రాత్రి ఎక్కడున్నారు అని వాట్సన్ అడుగుతుంది. నా ఇంట్లోనే ఒంటరిగా ఉన్నా, మీకు నిరూపించుకోవడానికి నా దగ్గర ఏ సాక్ష్యం లేదు, కానీ నాకు భయం లేదు, ఎందుకంటే ఆమెని నేను చంపలేదు అని పోల్క్ చెప్తాడు. ఆ రోజు నైట్ వాట్సన్ పడుకునే ముందు 2 అలారమ్స్ పెడుతుంది. సీలింగ్ పైనుంచి హనీ పడుతుంటే ఇదేంటి హనీ పడుతుంది అని చెప్పి మేడపైకి వెళ్ళి చూస్తే అక్కడ హోమ్స్ ఉంటాడు. తన ఎదురుగా ఉన్న హనీ బీస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సీలింగ్ నుంచి హనీ పడుతుంది, నువ్వేమో ఇక్కడ కూర్చొని బీ కీపింగ్ చేస్తున్నావా అని వాట్సన్ అడుగుతుంది. కాదు, నేను హనీ బీస్ పైన బుక్ రాస్తున్నా, దానికోసమే అబ్జర్వ్ చేస్తున్నా అని హోమ్స్ చెప్తాడు. సరే, ఆ పోల్క్ గురించి ఏం ఆలోచించావు అని వాట్సన్ అడుగుతాడు. వాడి మాటలు తేడాగానే ఉన్నా వాడికి ఈ హత్యకి ఏ సంబంధం లేదు అని హోమ్స్ అంటాడు. అవును, నీకు ఈ జాబ్ అంటే ఇష్టం లేదు కదా అని హోమ్స్ వాట్సన్ అడుగుతాడు. ఇష్టం లేదని నీకు చెప్పానా అని వాట్సన్ అడుగుతుంది. మరి మార్నింగ్ లేవడానికి 2 అలారమ్స్ ఎందుకు పెట్టుకున్నావు? జాబ్ మీద ఇష్టం ఉన్న వాళ్ళు అలారం లేకుండానే నిద్రలేస్తారు అని హోమ్స్ అడుగుతాడు. చూడు, నాకు నువ్వు హెల్ప్ చేయక్కర్లేదు, లైట్ తీసుకో. మా ఫాదర్ నిన్ను 6 weeks పాటు నాతో ఉండమన్నారు కదా, ఈ 6 weeks ఉండు, కానీ వర్క్ ఏం చేయక్కర్లేదు, హ్యాపీగా చిల్లవ్వు అని హోమ్స్ అంటాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ వాట్సన్ నిద్రలేస్తుంది. చూస్తే అలారమ్స్ అన్నీ ఆఫ్ చేసి ఉంటాయి. హోమ్సే వాటిని ఆఫ్ చేశాడని వాట్సన్కి అర్థమవుతుంది. అక్కడున్న తన ఫోన్లో హోమ్స్ మెసేజ్ ఉంటుంది, హోమ్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాడని. తర్వాత వాట్సన్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. హోమ్స్ సలైవాన్ తీసుకొని టెస్ట్ చేయాలని చెప్తుంది, ఎందుకంటే హోమ్స్ తనకి తెలియకుండా మత్తు పదార్థాలు ఏమైనా వాడాడేమో అని. టెస్ట్ నెగిటివ్ వస్తుంది. నాకు ఈ కిల్లర్ గురించి ఎంక్వైరీ చేస్తుండగా ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. 2 years బ్యాక్ కూడా ఆమె ఇలాగే ఇంకో అమ్మాయి అయిన ఎలిన్ పై కూడా సేమ్ ఇలాగే అటాక్ జరిగింది.
ఆ ఎలీన్ని కూడా పేక పీసికి అటాక్ చేశాడంట హంతకుడు. అండ్ అలాగే అక్కడ క్రైమ్ సీన్లో దొరికిన ఫుట్ ప్రింట్ సైజ్ 11. అంతేకాకుండా ఈ ఎలీన్ అనే అమ్మాయి ఇంట్లో కూడా ఆమెకు సంబంధించిన ఏదో జ్యువెలరీ బాక్స్ ఆ అటాకర్ దొంగలించాడంట. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎలీన్కి కూడా ఆమీలాగే రెడ్ కలర్ హెయిర్ ఉంది అని హోమ్స్ చెప్తాడు. అంటే హంతకుడు ఓన్లీ రెడ్ హెయిర్ ఉన్న లేడీస్నే చంపుతున్నాడంటావా అని వాట్సన్ అడుగుతుంది. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. కాకపోతే ఆ అటాక్లో ఎలీన్ చనిపోలేదు, బ్రతికే ఉంది అని హోమ్స్ చెప్తాడు. దాంతో వీళ్ళు ఎలీన్ ఇంటికి వెళ్ళి ఆమెను ఎంక్వైరీ చేస్తారు. 2 years బ్యాక్ మీపై అటాక్ చేసిన వాడు మాస్క్ వేసుకున్నాడంట కదా, మీరు అతని కళ్ళని అబ్జర్వ్ చేశారా? వాడు ఆ టైంలో మీతో ఏమైనా మాట్లాడాడా అని హోమ్స్ అడుగుతాడు. లేదు, నేను ఏమీ అబ్జర్వ్ చేయలేదు. నేను బయట నుంచి ఇంట్లోపలికి వచ్చేసరికి వాడు ఇంట్లో ఉండి నాపై అటాక్ చేశాడు. అంతా చాలా ఫాస్ట్గా జరిగిపోయిందంతే అని ఎలీన్ చెప్తుంది. ఓకే, అతని దగ్గర పెర్ఫ్యూమ్ స్మెల్ గానీ ఏమైనా వచ్చిందా అని హోమ్స్ అడుగుతాడు. లేదు, అలాంటిదేమీ స్మెల్ రాలేదు అని ఎలీన్ చెప్తుంది. అతను పొడుగ్గా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, ఎలాంటి బట్టలు వేసుకున్నాడు, అతను వేసుకున్న మాస్క్ ఎలాంటి టైప్ అని హోమ్స్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా అని ఎలీన్ అంటుంది. ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? మీకు ఆ అటాక్ చేసిన వాడు ఎవడో తెలుసు కదా, మీరు ఇన్ని ఇయర్స్ అతన్ని కవర్ చేస్తూ వచ్చారు కదా అని హోమ్స్ అడుగుతాడు. హోమ్స్ ఆపింక, నువ్వు బయటికి వెళ్ళు, నేను ఆమెతో మాట్లాడతాను అని వాట్సన్ అంటుంది. హోమ్స్ బయటికి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత వాట్సన్ వచ్చి ఆమెపై అటాక్ చేసింది ఆమె బ్రదర్ ఫ్రెండ్ అయిన పీటర్ అంట. పీటర్ తనకి చిన్నప్పటి నుంచి తెలుసంట. ప్రస్తుతం పీటర్ చెలీసి అనే ప్లేస్లో ఫ్లోరిస్ట్గా వర్క్ చేస్తున్నాడంట. చూసావా, ఎంక్వైరీ అంటే ఇలా చెయ్యాలి, అంతేగాని ఫాస్ట్గా క్వశ్చన్స్ అడగడం కాదు అని వాట్సన్ అంటుంది. ఆమె నీకు నిజం చెప్పాలనే నేను ఆమెతో అలా క్వశ్చన్స్ అడిగింది. నేను ఆమెతో అలా హార్ష్గా మాట్లాడితే నువ్వు మధ్యలోకి వచ్చి ఆపుతావని నాకు తెలుసు. ఆ తర్వాత ఆమెకి నీపై నమ్మకం వచ్చి నీకు నిజం చెప్తుందనే నేను అలా రియాక్ట్ అయ్యాను అని హోమ్స్ అంటాడు. అది విని వాట్సన్ షాక్ అవుతుంది. అప్పుడే కెప్టెన్ గ్రెగ్సన్ హోమ్స్కి కాల్ చేస్తే, గ్రెగ్సన్, ఈ కేసులో ఒక కొత్త వ్యక్తి పేరు తెలిసింది అని హోమ్స్ అంటాడు. కొంపతీసి ఆ వ్యక్తి పేరు పీటర్ కాదు కదా అని గ్రెగ్సన్ అడుగుతాడు. అవును పీటరే, ఆ విషయం నీకెలా తెలుసు అని హోమ్స్ అడుగుతాడు. నేను ప్రస్తుతం పీటర్ ఇంట్లోనే ఉన్నా, అతను చనిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ అతను సూసైడ్ చేసుకున్నాడంట అని గ్రెగ్సన్ చెప్తాడు. కట్ చేస్తే హోమ్స్ అండ్ వాట్సన్ పీటర్ ఇంటికి వెళ్తారు. ఎవరో కొరియర్ బాయ్ వచ్చి విండో నుంచి చూస్తే ఈ పీటర్ డెడ్ బాడీ కనిపించిందంట. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. దాని తర్వాతే మేము ఇక్కడికి వచ్చి చెక్ చేయగా ఆమె ఇంట్లో మిస్ అయిన ఆ రింగ్ బాక్స్ వీడింట్లో దొరికింది. ఇతను ఫ్లోరిస్ట్ అంట. ఆమె ఎవ్రీ వీక్ ఇతని దగ్గర నుంచి ఫ్లవర్స్ తెప్పించుకునేదంట. ఈ పీటరే ఆ ఫ్లవర్స్ని డెలివరీ చేసేవాడంట. సో పీటర్ గురించి ఆమెకి తెలుసు. బహుశా అందుకే ఆమె పీటర్ని లోపలికి రానిచ్చుంటుంది అని పోలీస్ ఆఫీసర్ ఆబ్రూ హోమ్స్ వాళ్ళకి చెప్తాడు. హోమ్స్ అక్కడంతా అబ్జర్వ్ చేసి ఆ వాషింగ్ మెషిన్ ఎందుకు అలా ఉంది అని హోమ్స్ అడుగుతాడు. ఏమో ఎవడికి తెలుసు, ఫ్రస్ట్రేషన్ వచ్చి వీడే ఆ వాషింగ్ మెషిన్ని కొట్టుంటాడు అని ఆబ్రూ అంటాడు. ఇంతకీ ఈ పీటర్ ఫోన్ దొరికిందా అని హోమ్స్ అడుగుతాడు. లేదు, ఇంకా దొరకలేదని గ్రెగ్సన్ చెప్తాడు. హోమ్స్కి అక్కడంతా అబ్జర్వ్ చేయగా అక్కడ ఏవో కొన్ని ట్యాబ్లెట్స్ కనిపిస్తాయి. వాట్సన్ కూడా అక్కడున్న ఫొటోస్ని చూస్తుంది. అవి ఆమె ఫొటోస్. ఈ పీటర్ ఆమెకి తెలియకుండా ఆమెను సీక్రెట్గా ఫాలో అవుతూ ఆమెకు ఫొటోస్ తీసేవాడనమాట అని వాట్సన్ అంటుంది. సో ఆమెని చంపింది పీటరే అని కన్ఫర్మ్ అవడంతో ఆమె హస్బెండ్ డాక్టర్ రిచర్డ్ని జైలు నుంచి రిలీజ్ చేస్తారు. ఆ రోజు నైట్ హోమ్స్ ఆమె ఫొటోస్ని అబ్జర్వ్ చేస్తూ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాక ఆమె ఎందుకని ఆమె ఫేస్ పై ఉన్న పుట్టుమచ్చని తీయించుకుంది, నీకేమైనా తెలుస్తుందా అని హోమ్స్ వాట్సన్ అడుగుతాడు. ఏమో ఎవరికి తెలుసు అని వాట్సన్ అంటుంది. జనరల్గా ఫేస్ పై పుట్టుమచ్చ ఉంటే ఎవరో తీయించుకోరు, అందంగా ఉంటుందని. చూస్తుంటే ఆమెకు కూడా అది ఇష్టమని అర్థమవుతుంది. అందుకే ఫేస్ పై ఉన్న ఆమె పుట్టుమచ్చ కనిపించేలాగా అన్ని ఫొటోస్కి ఆమె ఫోజులు ఇచ్చేది. మరి అలాంటప్పుడు ఎందుకు తీయించుకుంది అని హోమ్స్ అంటాడు. అసలు ఆమె ఫొటోస్ నీకెక్కడివి అని వాట్సన్ అడుగుతుంది. ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే ఇచ్చారు. ఆ పోల్క్ గార్డ్ చెప్పింది కరెక్టే. సర్జరీ చేయించుకోకముందు ఆమె అందంగా ఉంది, చేయించుకున్నాక కూడా ఆమె అందంగానే ఉంది. మరి ఎందుకని సర్జరీ చేయించుకున్నది? ఇంకో విషయం ఏంటంటే పీటర్ ఫోన్ రికార్డ్స్ చెక్ చేయగా అతను తన ఫోన్ని రెగ్యులర్గానే వాడేవాడని తెలుస్తుంది. కానీ అతను చనిపోకముందు 3 days బ్యాక్ నుంచి అతని ఫోన్ ఆగిపోయింది. అతని ఫోన్ నుంచి ఒక ఫోన్ కాల్ కానీ ఒక మెసేజ్ కూడా వెళ్ళలేదు. అండ్ అతని బ్యాంక్ స్టేట్మెంట్స్ చెక్ చేయగా అతను రోలాండ్ అనే పర్సన్కి చాలా చెక్స్ ఇచ్చాడని తెలుస్తుంది. ఆ రోలాండ్ ఒక సైకాలజిస్ట్. విషయం ఏంటంటే ఈ సైకాలజిస్ట్ ఎప్పుడో చనిపోయాడు. ఇవన్నీ చూస్తుంటే నేను సంథింగ్ ఏదో మిస్ అయ్యానని అనిపిస్తుంది అని హోమ్స్ అంటాడు. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, రెస్ట్ తీసుకో. ఈ రోజు నైట్ మనం ఒపెరాకి వెళ్ళి మ్యూజిక్ ఎంజాయ్ చేద్దాం, ఓకేనా అని వాట్సన్ అడుగుతుంది. లేదు, ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు నేను ఎక్కడికి రాను. చూస్తున్నావుగా, ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కరెక్ట్ అవుతూ వచ్చాయి. సో ఇప్పుడు నేను ఈ కేసు విషయంలో ఆలోచిస్తుంది కూడా కరెక్టే అని హోమ్స్ అంటాడు. యాక్చువల్గా నువ్వు నా విషయంలో ఒకటి తప్పుగా చెప్పావు.
అదేంటంటే, నాకు క్లోజ్గా ఉండే పర్సన్ చనిపోవడంతో సర్జన్గా నా కెరీర్ని వదిలేశాను అన్నావు కదా, అది తప్పు. ఎందుకంటే అని వాట్సన్ చెప్తుంటే, తెలుసు, ఎందుకంటే నువ్వు సర్జన్గా ఉన్నప్పుడు ఒక మిస్టేక్ చేసావు. ఆ మిస్టేక్ వల్లే నీ పేషెంట్ చనిపోయాడు. ఈ విషయం నీకు చెప్తే నువ్వు ఫీల్ అవుతావనే అలా నీకు చెప్పాను, అంతేగాని నేను నిజం తెలుసుకోలేక కాదు అని హోమ్స్ అంటాడు. ఓకే, చాలా థ్యాంక్స్. నా పేషెంట్ చనిపోయాడని నీకెలా తెలుసు అని వాట్సన్ అడుగుతుంది. నీ పర్సులో చూసిన ఆ పార్కింగ్ టికెట్ బట్టే చెప్పా. 2 వీక్స్ బ్యాక్ నువ్వు ఈ ఏరియాకి దగ్గరలోనే ఉన్న ఒక గ్రేవ్యార్డ్కి వెళ్ళావు. దానికి సంబంధించిన పార్కింగ్ టికెటే అది. ఆ గ్రేవ్యార్డ్ పెద్ద రిచ్ గ్రేవ్యార్డ్ ఏం కాదు, పూర్ పీపుల్ని అక్కడే పెడతారు. సో మరి నువ్వు ఆ గ్రేవ్యార్డ్కి ఎందుకు వెళ్ళావు? ఎవరైనా చనిపోయి ఉంటేనే కదా. నీ పేరెంట్స్ అయితే బ్రతికే ఉన్నారు, నీకు సిబ్లింగ్స్ కూడా ఎవరూ లేరు. మరి చనిపోయింది ఎవరు? అలా చూస్తే సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి సడన్గా తన ప్రొఫెషన్ని వదిలేశారు అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు అర్థమైందా నీ పేషెంట్ చనిపోయాడని ఎలా చెప్పగలిగానో అని హోమ్స్ చెప్తాడు. ఓకే, నీ అబ్జర్వేషన్ స్కిల్స్ అద్భుతం. నేను ఇంక నీతో పాటు ఉండలేను, రేపే వెళ్ళిపోతాను అని చెప్పి వాట్సన్ అంటుంది. ఛీ, అందుకే నిజాలు చెప్పకూడదంటారు అని హోమ్స్ అంటాడు. తర్వాత హోమ్స్ గ్రెగ్సన్ని కలుసుకొని ఆ పీటర్కి సంబంధించిన డీటెయిల్స్ని తెలుసుకుంటాడు. అతను మెడికల్ ఫైల్ చెక్ చేస్తే ఆ మెడికల్ ఫైల్ 2 ఇయర్స్ బ్యాక్ పీటర్కి ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక సైకాలజిస్ట్ రాసింది. ఆ సైకాలజిస్ట్ కూడా కొన్ని ఇయర్స్ బ్యాకే చనిపోయాడు. పీటర్ తను ఎలీన్పై అటాక్ చేసిన విషయం ఆ సైకాలజిస్ట్కి చెప్పలేదు. అతను ఆ సైకాలజిస్ట్తో ఏం చెప్పాడంటే, రెడ్ హెయిర్ ఉన్న లేడీస్ అంటే తనకి ఎందుకో కోపం వస్తుందని, వాళ్ళని చంపేయాలనిపిస్తుందని పీటర్ అప్పట్లో ఆ సైకాలజిస్ట్కి చెప్పాడు. అదే ఉంటుంది అందులో. పీటర్కి ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో నా మాటల్ని ఫోన్లో రికార్డ్ చేసుకునేవాడని, ఎందుకంటే ఆ రికార్డింగ్స్ని మళ్ళీ మళ్ళీ వింటే తను స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అతని మెంటల్ హెల్త్ బాగుండడం కోసం ఆ రికార్డింగ్స్ని వింటాడని ఆ సైకాలజిస్ట్ పీటర్కి సంబంధించిన మెడికల్ ఫైల్లో రాస్తాడు. అదంతా హోమ్స్ చదువుతాడు. అవును, పీటర్ ఫోన్ దొరికిందా అని హోమ్స్ అడుగుతాడు. లేదు, ఇంకా దొరకలేదు అని గ్రెగ్సన్ చెప్తాడు. అప్పుడే టీవీలో రెజ్లింగ్ మ్యాచ్ చూస్తాడు హోమ్స్. అప్పుడు తనకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఈ పీటర్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ వాషింగ్ మెషిన్ని కోపంతోనే తన్నాడని హోమ్స్కి అర్థమవుతుంది. తర్వాత హోమ్స్ ఒపేరాలో పాటలు వింటున్న వాట్సన్ దగ్గరికి వెళ్ళి, ఆ పీటర్ ఆమెని చంపిన తర్వాత కూడా అతను ఎందుకో కోపంగా ఉన్నాడు. ఎలీన్ని చంపాలనుకున్నప్పుడు అతను ఆమెపై అటాక్ చేశాడు, కానీ అతను చంపలేదు. ఎందుకంటే పీటర్ ఆ టైంలో తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. కానీ ఆమె విషయంలో అలా కాదు. అతను తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎందుకు? పీటర్ ఇంట్లో ఆ టాబ్లెట్స్ దొరికాయి కదా, ఆ టాబ్లెట్స్ ఎలా ఉంటాయో నీకు తెలుసా అని హోమ్స్ వాట్సన్ అడుగుతాడు. తెలుసు, చిన్నగా ఓవెల్ షేప్లో వైట్ కలర్లో ఉంటాయి అని వాట్సన్ చెప్తుంది. ఓకే అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ ఆబ్రోకి కాల్ చేసి ఆ టాబ్లెట్స్ గురించి అడుగుతాడు. ఆ టాబ్లెట్స్ రౌండ్ అండ్ పింక్ కలర్లో ఉన్నాయని ఆఫీసర్ చెప్తాడు. అనుకున్నా అని చెప్పి హోమ్స్ ఫోన్ కట్ చేసి, వాట్సన్ మనం బయటికి వెళ్ళాలి పద అని అంటాడు. కుదరదు, నేను ఈ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నా అని వాట్సన్ అంటుంది. హంతకుడు ఎవరో తెలిసిపోయింది వాట్సన్, మనం అతన్ని పట్టుకోవాలి అని హోమ్స్ అంటాడు. అయినా వాట్సన్ ఏం మాట్లాడదు. ఓకే, సారీ, ఆ రోజు ఎలీని నీకు నిజం చెప్తుందని నాకు తెలియదు. నేనేదో కవర్ చేసుకోవడం కోసం నీతో అలా అబద్ధం చెప్పా. నీ వల్లే ఇప్పుడు ఆ హంతకుడు ఎవరో తెలిసింది. ఇప్పుడైనా వెళ్దామా అని హోమ్స్ అడుగుతాడు. ఓకే అని చెప్పి వాట్సన్ అండ్ హోమ్స్ ఆ శాన్బ్రిడ్జ్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ రిచర్డ్ని కలుసుకుంటారు. మీరే కదా ఆ పీటర్కి లాస్ట్ థెరపిస్ట్? 18 months బ్యాక్ నుంచే మీరు అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నారంట, నిజమేనా? ఇంతకు ముందు అతను వేరే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు, అది వర్కౌట్ అవ్వక మీ దగ్గరికి వచ్చాడు. అదే అతను చేసిన తప్పు. మీరు మీ వైఫ్ని చంపాలి అని ప్లాన్ చేసే టైంలోనే మీ దగ్గరికి పీటర్ వచ్చి అతని ప్రాబ్లం ఏంటో మీకు చెప్పాడు. అది విన్నాక మీరు అతన్ని వాడుకోవాలని డిసైడ్ అయ్యారు. అతనికి రెడ్ హెయిర్ ఉన్న లేడీస్ని చూస్తే కోపం వస్తుందని మీకు తెలుసు. సో అందుకే మీరు మీ వైఫ్ ఆమీని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని ఫోర్స్ చేశారు. దాంతో ఆమె ఫేస్ అండ్ లుక్ మారిపోయింది. జుట్టుకి రెడ్ కలర్ వేయించుకుంది. తర్వాత మీరు ఆ పీటర్కి ఒక జాబ్ ఇచ్చారు. ఆ జాబ్ ఏంటంటే ఎవ్రీ వీక్ అతను మీ ఇంటికి ఫ్లవర్స్ డెలివరీ చేయాలని. అలా డెలివరీ చేసే టైంలో పీటర్ మీ వైఫ్ ఆమెని చూస్తాడు. ఆమెకి రెడ్ హెయిర్ ఉండడంతో పీటర్కి ఆమెని చూస్తే కోపం వస్తుంది. అదే టైంలో మీరు అతనికి ఇచ్చే టాబ్లెట్స్ మార్చేశారు. అది కోపం తగ్గించే టాబ్లెట్స్ కావు, అతని మైండ్ని చెడగొట్టి కన్ఫ్యూజ్ చేసి అతనికి ఇంకా కోపం పెంచే టాబ్లెట్స్ అవి. సో అలా పీటర్ ఇంకా మెంటల్గా బాగా డిస్టర్బ్ అవ్వడం, ఎవ్రీ వీక్ మీ ఇంటికి వెళ్ళి ఆమెని కలవడం, ఆమెను చూసి పీటర్కి కోపం వచ్చి ఆమెపై అటాక్ చేసి ఆమెను చంపేశాడు. సారీ, చంపించేలా చేసావు. పీటర్ ప్రాబ్లంని నువ్వు నీ అవసరానికి వాడుకున్నావు. తర్వాత పీటర్ని చంపేశావు. దాన్ని ఆత్మహత్య కింద చిత్రీకరించావు. ఎందుకంటే పీటర్ మీ ట్రీట్మెంట్ సెషన్ని తన ఫోన్లో రికార్డ్ చేసుకుంటున్నాడని నీకు తెలుసు. అందుకే అతన్ని చంపేసి అతని ఫోన్ దాచేశావు. ఇది ఆమీ అండ్ పీటర్ మర్డర్స్ వెనకాతలున్న నీ మాస్టర్ ప్లాన్, అంతేగా అని హోమ్స్ అడుగుతాడు. స్టోరీ బాగుంది కానీ హోమ్స్, మీకు ఇంకో విషయం చెప్పాలి. ఒక రిచ్ హస్బెండ్కి అతని వైఫ్ విడాకులిస్తే ఆ హస్బెండ్ ఆస్తిలో ఆమెకు వాటా వస్తుంది. అదే ఒక రిచ్ వైఫ్కి
ఆమె పూర్ హస్బెండ్ విడాకులిస్తే ఆమె ఆస్తిలో ఆ హస్బెండ్కి చిల్లి గవ్వ కూడా రాదు. ఇలాంటి చెత్త రూల్స్ చూశాక ఏ హస్బెండ్ అయినా తన రిచ్ వైఫ్కి విడాకులు ఇవ్వాలి అనుకుంటాడా? ఇవ్వాలనుకోడు కదా. అప్పుడే ఆడికి ఇంకొక రూల్ తెలిసింది. అదేంటంటే ఒకవేళ ఆ రిచ్ వైఫ్ చనిపోతే మాత్రం ఆమె ఆస్తి అంతా ఆ హస్బెండ్కి వస్తుందంట. సో ఈ రూల్ తెలుసుకున్న ఏం చేసి ఉంటాడంటావు అని డాక్టర్ రిచర్డ్ హోమ్స్ని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను ఏమన్నాడు అని వాట్సన్ హోమ్స్ని అడుగుతుంది. విడాకులు ఇవ్వలేక ఆస్తి కోసం వాడే తన వైఫ్ ఆమెని చంపానని నాకు చెప్పాడు అని హోమ్స్ చెప్తాడు. మరి ఇంకేం లేటు, పోలీసులకు విషయం చెప్పి వాడిని అరెస్ట్ చేయిద్దాం అని వాట్సన్ అంటుంది. అరెస్ట్ చేయడానికి ఆ రిచర్డే ఆమెని చంపించాడు, పీటర్ని చంపాడు అని నిరూపించే సాక్ష్యాలు మన దగ్గర ఏమీ లేవు కదా అని హోమ్స్ అంటాడు. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం అని వాట్సన్ అడుగుతుంది. నీ కార్ కీస్ ఇవ్వి అని హోమ్స్ అడుగుతాడు. ఎందుకు నా కార్ కీస్ అని వాట్సన్ అడుగుతుంది. ఇమ్మన్నానా అని చెప్పి హోమ్స్ అరుస్తాడు. వాట్సన్ కీస్ ఇస్తుంది. హోమ్స్ ఆ కారులో వెళ్ళి పార్క్ చేసి ఉన్న డాక్టర్ రిచర్డ్ కార్కి డాష్ ఇస్తాడు. తర్వాత హోమ్స్ని అరెస్ట్ చేస్తారు. జైల్లో ఉన్న హోమ్స్ని వాట్సన్ కలుస్తుంది. సారీ, నీ కార్ని అలా చేసినందుకు అండ్ నీపై అరిచినందుకు అని హోమ్స్ అంటాడు. మీన్ వైల్ మేల్ వాట్సన్స్ బీ లైక్, అమ్మాయి అనే కదరా సాఫ్ట్గా మాట్లాడుతున్నావు, అదే మమ్మల్ని అయితే కుక్కను చూసినట్టు చూసావు. మా ఫాదర్కి ఈ యాక్సిడెంట్ గురించి చెప్పావా అని హోమ్స్ అడుగుతాడు. ఎస్ చెప్పాను, కానీ అది కావాలనే చేశాడు తప్ప ఏదో మత్తెక్కి కాదని కూడా మీ ఫాదర్కి చెప్పాను అని వాట్సన్ అంటుంది. ఓకే, అయితే మరి రేపటి నుంచి నాతో పాటు ఉంటావా లేదంటే వెళ్ళిపోతావా అని హోమ్స్ అడుగుతాడు. ఉంటాను కానీ నువ్వు లండన్లో ఏం చేసావో నాకు చెప్పాలి అని వాట్సన్ అడుగుతుంది. అవన్నీ ఇప్పుడెందుకు అని హోమ్స్ అడుగుతాడు. నీ గురించి పూర్తిగా తెలిస్తేనే నీతో పాటు ఉండేది, లేదంటే లేదు అని వాట్సన్ అంటుంది. నా గురించి నువ్వు తెలుసుకున్నది చాలు, అంతవరకే ఉంచు. నాకు బెయిల్ రేపు మార్నింగ్ వస్తుంది, ఆ టైంకి నువ్వు స్టేషన్కి వచ్చేయి అని హోమ్స్ అంటాడు. తర్వాత వాట్సన్ ఇంటికి వెళ్ళాక అక్కడ ఆమె పీటర్ ఇంట్లో ఉన్న ఫొటోస్ని చూస్తుంది. అప్పుడే ఆమెకి ఒక విషయం తెలుస్తుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ జైలు నుంచి రిలీజ్ అయిన హోమ్స్ని కలుస్తుంది. ఇది పీటర్ మెడికల్ ఫైల్. అందులో పీటర్ హెల్త్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అతనికి రైస్ ఎలర్జీ ఉంది, సో రైస్ తింటే అతనికి పడదు. కానీ అతని ఇంట్లో మాత్రం కిచెన్ దగ్గర ఈ రైస్ బ్యాగ్ ఉంది. ఎందుకని అంటావు అని వాట్సన్ అడుగుతుంది. కట్ చేస్తే ఆ డాక్టర్ రిచర్డ్ గ్రెగ్సన్ దగ్గరికి వస్తాడు. సారీ సార్, మా కన్సల్టెంట్ వల్ల మీ కారు డ్యామేజ్ అయింది, అందుకే మీకు డైరెక్ట్గా సారీ చెప్దామని మిమ్మల్ని పిలిపించాను అని గ్రెగ్సన్ అంటాడు. మీరు సారీ చెప్పినా సరే మీ డిపార్ట్మెంట్ పైన నేను పెట్టిన కేసు వాపస్ తీసుకోను అని రిచర్డ్ అంటాడు. ఓకే, ఆ కేసు సంగతి పక్కన పెట్టండి, మీరు మీ పేషెంట్ పీటర్కి ఎప్పుడైనా సరిగ్గా ట్రీట్మెంట్ ఇచ్చారా అని గ్రెగ్సన్ అడుగుతాడు. ఆ పీటర్కి నేను ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి, అసలు నేను ఎప్పుడు అతన్ని కలవలేదే అని డాక్టర్ రిచర్డ్ చెప్తాడు. అప్పుడు హోమ్స్ అండ్ వాట్సన్ అక్కడికి వచ్చి, ఇంకా ఎన్ని రోజులు నిజాన్ని దాస్తారు రిచర్డ్, పీటర్కి రైస్ ఎలర్జీ ఉంది, అలాంటి వాడు రైస్ ఎందుకు కొంటాడు? కానీ అతను చనిపోయిన 3 days ముందు ఒక సూపర్ మార్కెట్లో కార్డు వాడి రైస్ కొన్నాడు. ఇంకో విచిత్రం ఏంటంటే అదే రోజు అతని సెల్ ఫోన్ కూడా పోయింది. నేనేదో అతను కావాలనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడేమో అనుకున్నా, కానీ కాదు. అతను వాషింగ్ మెషిన్ చూశాక మొత్తం అర్థమైంది అని హోమ్స్ అంటాడు. ఏంటి, రైస్ బ్యాగ్ వాషింగ్ మెషిన్ చూశాక అర్థమైందా? ఏమర్థమైంది అని రిచర్డ్ అడుగుతాడు. చెప్తా. పీటర్ రెగ్యులర్గా తన ట్రీట్మెంట్ సెషన్స్ అన్నీ తన ఫోన్లో రికార్డ్ చేసుకుని వింటాడు. ఎందుకంటే అతను మెంటల్గా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఆ ట్రీట్మెంట్ రికార్డింగ్సే అతనికి హెల్ప్ చేస్తూ ఉంటాయని. అయితే ఆ రోజు పీటర్ తన ఫోన్ని తన ప్యాంట్ పాకెట్లో పెట్టుకుని మర్చిపోయి ఆ ప్యాంట్ని వాషింగ్ మెషిన్లో వేశాడు. తర్వాత తన ఫోన్ కనిపించకపోయేసరికి వాషింగ్ మెషిన్లో ఉతికిన బట్టలు అవి తీసి చెక్ చేయగా తన ఫోన్ దొరికింది. కానీ వాటర్లో ఉండడం వల్ల తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. దాంతో పీటర్కి బాగా కోపం వచ్చి ఆ వాషింగ్ మెషిన్ని కిందేసి కొట్టాడు. సో ఫోన్ స్విచ్ ఆన్ అవ్వకపోవడంతో అతను మళ్ళీ మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అయితే ఎలాగా అని ఆలోచించి ఎలాగైనా ఆ ఫోన్ని ఆన్ చేయాలని చెప్పి సూపర్ మార్కెట్కి వెళ్ళి రైస్ బ్యాగ్ కొన్నాడు. ఎందుకంటే తన ఫోన్ని ఆ రైస్ బ్యాగ్లో పెట్టడం వల్ల ఆ ఫోన్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉందని. అదే చేశాడు కూడా. ఆ విషయం మాకు అర్థమయ్యే ఈరోజు మార్నింగ్ పీటర్ ఇంటికి వెళ్ళి ఆ రైస్ బ్యాగ్ని చెక్ చేశాం. పీటర్ ఫోన్ ఆ రైస్ బ్యాగ్లోనే ఉంది. నీ దరిద్రానికి ఆ ఫోన్ ఆన్ అయింది కూడా. అందులోనే తమరు పీటర్కి ఇచ్చిన ఆ ట్రీట్మెంట్ సెషన్స్ అన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. అవన్నీ ఈ పోలీసులు విన్నారు. ఈ సాక్ష్యం సరిపోద్దనుకుంటా నేను జైల్లో పెట్టడానికి అని హోమ్స్ అంటాడు. దాంతో రిచర్డ్ అడ్డంగా దొరికిపోతాడు. తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తారు. అక్కడితో ఈ కేసు క్లోజ్ అవుతుంది. ఆ రోజు నైట్ హోమ్స్ అండ్ వాట్సన్ మ్యాచ్ చూసి మంచిగా డిన్నర్కి వెళ్తారు. మీరు కూడా డిన్నర్ చేయలేదనుకుంటా, వెళ్ళి చెయ్యండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ కేసు గురించి చెప్తాను. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.